మద్యం కుంభకోణంలో కవితకు ఎటువంటి సంబంధం లేదని నిరూపిస్తారా అంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి సమాధానం ఇస్తారా అంటూ మంత్రి సవాల్ విసిరారు. కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయితే స్పందించిన ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఎందుకు స్పందించారో ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని ఆయన అన్నారు. ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసి పామ్ సండే ప్రపంచంలోని క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. ఈ సందర్భంగా విశాఖలో ఈతా తాటి మట్టలకు పూలు అలంకరించి ర్యాలీని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుడ్ ఫ్రైడే ముందుగా వచ్చే ఆదివారం ఈ ర్యాలీ ప్రతి ఏటా జరుగుతుందని క్రైస్తవ సోదరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పాటలు పాడుతూ జీసస్ గురించి వివరించారు. ప్రజలు తన ముందు తాటి ఈత కొమ్మలను నేలపై పరుస్తూ ఉండగా యేసు గాడిదపై స్వారీ చేస్తూ ప్రవేశించారని తెలియజేసే విధంగా ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం చర్చికి వెళ్లి యేసుకు ప్రార్థనలు చేస్తారని తెలిపారు. చేసి మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టి మనమందరం ప్రేమైన వారులారా, ఈ దినం యెరూషలేం బాప్టిస్ట్ వారు బాప్టిస్ట్ చర్చ్ వారు ఈ యొక్క మార్గముల గుండా సాగుతూ ఎన్నో బ్యానర్లు పట్టుకొని ఎన్నో మాటలు చెప్తూ పాటలు పాడుతూ వెళ్తున్న విశేషం ఏమంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కొరకు ప్రాణం అర్పించడానికి ముందుగా ఆయన యెరూషలేము జయప్రవేశం చేశారు. ఆ జయప్రవేశం తరువాత కొన్ని దినాలకి అంటే గుడ్ ఫ్రైడే నాడు ఆయన తన ప్రాణాన్ని మానవులందరి కోసం అర్పించడానికి కల్వరి మెట్టుకు అనగా గొల్గోతా కొండకు వెళ్ళారు. అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన తర్వాత 3వ దినాన్ని పునరుద్ధానం పొందారు. ఈ సంగతి లోకానికి తెలియజేయడానికి మేము ప్రయాసపడుతున్నాం. మా సంఘం ప్రారంభించి ఇప్పటికి 22 సంవత్సరాలు.
ఈ 22 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా పోగొట్టకుండా ఈ సువార్తను లోకంలో అందరికీ అందించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణ పునరుద్ధానంలో విశ్వాసం ఉంచినట్లయితే వారు రక్షించబడతారని చెప్పడానికి మా ప్రయాస. అటువంటి దేవుని యొక్క కృపను మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు జయప్రవేశం చేసేటప్పుడు ఆయన ఒక గాడిద పిల్లపై ఎక్కి బయలుదేరుతున్నప్పుడు చూసిన జనులు ఇటువంటి ఈత మట్టలు మరియు వాళ్ళ బట్టలు నేలపైన పరిచినప్పుడు వాటి పైనుంచి ఆ గాడిద పైన కూర్చున్న యేసుప్రభు వారు యెరూషలేం జయప్రవేశం చేశారు. దాన్ని పురస్కరించుకొని ఈ దినాల్లో సైతము ఆ యొక్క మట్టలు పట్టుకోండి. ఎందుకంటే ఆ మట్ట ఎంత కాలమైనా సరే పచ్చగా ఉంటుంది, ఆశీర్వాదం అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది మట్టలాదివారంగా పిలువబడుతుంది. ఈ సంగతి గ్రహించిన మీరు ఈ ఆశీర్వాదం కూడా పొందుకోవాలని కోరుతూ నా మాటలనే ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈటెల జమున ఆధ్వర్యంలో మహిళా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గడ్డి అన్నారం డివిజన్ సరస్వతీనగర్ కాలనీ తిరుమల తిరుపతి దేవస్థానం హాల్లో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున ఆధ్వర్యంలో మహిళా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి, దాసరి జయప్రకాష్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మా భారతీయ జనతా పార్టీ డివిజన్ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క మనందరికీ తెలిసిన విషయమే, యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ యొక్క నామజపన నడుస్తున్న తరుణంలో మళ్ళీ ఎన్నికల శంకారం పూరించడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఈసారి గతంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఇక్కడ ఎంతో మంది కార్పొరేటర్లు ఉన్నా మనకు ఒక ఎమ్మెల్యే ఉంటే చాలా పనులు అయ్యే అవకాశం ఉంటుందని ఎంతో ప్రయత్నం చేసినాం. హోల్ హార్టెడ్ గా కార్యకర్తలు మాతృమూర్తులు అందరూ కూడా ప్రయత్నం చేసినాం, కానీ కొద్ది తేడాతో ఫలితం రాలేదు. దాన్ని నిరాశపడకుండా ఈసారి మన అదృష్టంగా మనం భావించాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు, ఉద్యమ నాయకులు, ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండే నాయకులు మనకి ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్టీ ప్రకటించడం మన అదృష్టంగా భావించాలి. ముందుగా దానికి రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వానికి ఈటెల రాజేందర్ అన్న గారిని మల్కాజ్గిరి అభ్యర్థిగా ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు సమావేశం జమునమ్మ అంటే ఈటెల రాజేందర్ గారు ఇప్పటివరకు డివిజన్ లోకి రాలేదు, మొదటిసారి వచ్చింది. మీ అందరితోని మాట్లాడతా అని చెప్పి ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులు, మహిళా సంఘాలు ఎవరు ఉంటే ముఖ్యమైన పిలువండి మాట్లాడతా అంటే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమస్యలు విషయానికి వస్తే గత ప్రభుత్వం నుంచే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం అడుగుతుంటారు ఎంతో మంది, రేషన్ కార్డులని, పెన్షన్లని, డబుల్ బెడ్రూమ్లని, ఇవన్నీ కూడా లాంగ్ పెండింగ్. 2 సంవత్సరాల నుంచి ఆ యొక్క గతంలో ఉన్న ప్రభుత్వము ఎన్నో మాటలు చెప్పి దాట వేసుకుంటూ కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, వికలాంగుల పెన్షన్లు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా, మహిళలకు సంబంధించిన పావులాంటి రుణాల్లో ఆ వడ్డీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకొని దారి మళ్లించి మనకి ఇబ్బంది పెట్టడం జరుగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి మన మీద ఆశపడి మనం ఓట్లు వేస్తే వచ్చి మొన్న ప్రజాపాలన పెట్టి మళ్ళీ అందరు అప్లికేషన్ పెట్టుకున్నాడు. 3 అంతస్తులు ఉన్నాడు, రేషన్ కార్డు కోసం పెట్టుకుంటాడు. 3 బిల్డింగ్లు ఉన్నాడు, కోట్ల రూపాయలు ఉన్నా కానీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అదే. హోళీ పండుగ పౌర్ణమి రోజున మన దేశంలో చంద్రగ్రహణం లేదని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ చెప్పారు. భక్తులు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. సంతోషంగా అందరూ హోళీ పండుగ జరుపుకోవచ్చని అన్నారు. అమెరికా, ఆఫ్రికా చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందని తెలిపారు. పుకార్లు నమ్మొద్దని పిలుపునిచ్చారు. రేపు చంద్రగ్రహణం ఉంది కదా పంతులు గారు, రేపు మేమేమి పాటించాలి, మేమేం నియమాలు పాటించాలని అడుగుతున్నారు. భక్తులందరికీ కూడా ఒకటే మాట, రేపు చంద్రగ్రహణం మనకి లేదు, ఈ భారతదేశంలో కనిపించదు.
దానివల్ల ఏ భయాలు అవసరం లేదు. ఇది అమెరికాలో, ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ సమయం ప్రకారం చూస్తే పొద్దున 9:30 నుంచి ఒక గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం. పొద్దున చంద్రుడు కనిపిస్తాడా అండి భక్తులారా? ఏం ప్రశ్నలండి? హోలీ రోజు గ్రహణం పడుతుంది కదా, మాకేమైనా ఇబ్బందులు వస్తాయా? గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి? ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు గుడి బంద్ ఉంటుందా అడుగుతున్నారు. ఏమైనా మాకు ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అయ్యా, ఉన్న భయాలతోనే భక్తులు చేస్తున్నారు. కొత్త కొత్త భయాలు దయచేసి సృష్టించకండి అయ్యా. రెండవది, మీ అందరికీ ఒక మాట, ఇలాంటి గ్రహణాలు వస్తే 15-20 రోజుల ముందు నుంచి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. గ్రహణం రోజు వస్తుంది, ఆ రోజు దేవాలయం మూతగా పెడతాము, టైమింగ్స్ ఇలా ఉంటాయి అని మేము అనౌన్స్మెంట్ చేస్తాము. మేము అనౌన్స్మెంట్ చేయలేదు, దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రేపు మనకి చంద్రగ్రహణం లేదు కాక లేదు. సంతోషంగా మీరు హోలీ పండుగ జరుపుకోండి. అందరూ ఎలా నార్మల్గా ఉండాలో అలా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. మళ్ళా పొద్దున్న నుంచి చిలుకూరులో